సో ఎప్పుడైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అలౌ చేయట్లేదు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అలౌ చేయటం లేదు, ఏమవుతుంది? సమాజంలో కుల నిర్మూలన జరగదు. జరగకపోగా ఇంకా కన్సాలిడేట్ అవుతుంది. మేనరికాలు పెరుగుతున్నా అంటే అర్థం ఏంటి? కులం కన్సాలిడేట్ అవుతుందని అర్థం, కులం స్ట్రాంగ్ అవుతుందని అర్థం. అంటే మనకి వెలుపల చూసే అవకాశాన్ని తగ్గిస్తుందని అర్థం. చేసుకోకూడదని నేను అన్నాను, ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్. 2 అంటే ఈ అంశమైంది. ఇక లాస్ట్కి వచ్చినప్పటికి ఈ 2 ఉన్నాయి. ఏమిటది? తండ్రి వైపు నుంచి కథ ఎందుకు చూస్తాం? జీవితంలోని సినిమాలనేమో ప్రియుడు హీరో అవుతాడు, జీవితంలో మారుతిరావు హీరో అవుతాడు. ఇది ఎలా అనేటప్పటికి మనం కులం వైపు అంటే పైన ఉండేటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయినా కూడా మైండ్లో అది ఉండిపోయింది. మైండ్లో మనకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనం పైకి ఆరాధిస్తున్నట్టు కనిపిస్తున్నాం, కానీ లోపల ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేసి ఒక తండ్రి ఇలా పెంచుతాడు కదా అని భద్రత చూస్తున్నాం, కానీ స్వేచ్ఛ వైపు చూడం. భద్రత నుంచి చూస్తాం, కానీ స్వేచ్ఛ నుంచి చూడం. స్వేచ్ఛ నుంచి చూడకపోవడం వల్ల వస్తుంది. చివరికి మీడియా ద్వారానే కదా మనం చూస్తాం. మీడియా మొత్తం ఎలా చూసింది? అమృతని హింస పెట్టిన వ్యవస్థ ఏదన్నా, అతిపెద్ద వ్యవస్థ ఏదైనా ఉంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీడియా మాత్రమే. నేను అదే దాంట్లోంచి వచ్చిన వాడిని కూడా చెబుతున్నాను. నేను సినిమాని అమృత వైపు నుంచి కానీ ప్రణయ్ వైపు నుంచి కానీ చూపించకుండా మారుతీరావు వైపు నుంచే ఇప్పటికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మన మనస్సుల్లోనే మనకు తెలియకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనువు రూపంలో ఉంది. అంచేత కొన్ని చట్టాలు అయి ఉండొచ్చు. ఇవాళ అసలు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వైపు ఆలోచిస్తున్నారా? మేనరికారు మీరు చేయక్కర్లేదు, పిల్లలే చేసుకుంటారు. సొంత కులంలో పెళ్ళిళ్ళు మీరు చేయక్కర్లేదు. వాడిని మిగిలిన సబ్జెక్టులు ఏమి లేకుండా గానుగెద్దుకి కళ్ళకు కంతలు కట్టి చదివించినట్టుగా ఐటీ చదివించేయండి, వాడు గ్యారంటీగా అదే పని చేస్తాడు. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చాక అదే పని చేస్తాడు. తమ సొంత కులంలో అమ్మాయినే చేసుకుంటాడు. అంతేందుకు అది మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఎందులోనూ అప్పుడప్పుడు సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెళ్లి చూపులు కూడా చేసుకుంటారు. అందులో ర్యాగింగ్ని పెళ్లి చూపులుగా కూడా మార్చేసుకుంటారు కదా. ఎవడో అర్జున్ రెడ్డి లాంటి వాడు ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటాడు. సో వాడు నచ్చింది అనేటప్పుడు ఏం చేస్తాడు? వాడు అన్నీ చూసుకుంటాడు. అమ్మాయి అందంగా ఉంది, నీ ర్యాంక్ అంత అంటాడు. ర్యాంక్ కొంచెం తక్కువ చెప్పింది అనుకోండి, రేపొద్దున మంచి స్పెషలైజేషన్ వస్తుంది అనమాట కదా. జీతం బాగా వస్తుంది, ఇది బాగుంది. ఆ తర్వాత కులం చేస్తాడు. వాడి కులమేం తేలిపోయింది అనుకోండి, ఇంకా రాత్రి ఫ్రెండ్స్కి బీర్ పార్టీ ఉండదు. ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందిరా, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియరా, దాన్ని ఏముందిరా ఫేస్బుక్లో ఉంటుంది. ఫేస్బుక్లో ఉంటుంది, ఏముంటుంది ఫేస్బుక్లో? డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉండదే. ఓహో, ఇయర్ కావాలంతే కదా. అదే మన కాలేజీలో అటెండర్కి 1000 కొట్టు, ఆడే చెప్తాడు అన్నాడు. సో వెళ్ళి 1000 కొడతాడు, ఇయర్ వస్తుంది, అయిపోయింది. ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? బర్త్డే కేక్ ఇవ్వడానికా? ఎస్, కరెక్ట్, జాతకం చూడడానికి. సో ఎందుకోసం జాతకాలు కూడా కలిసిపోయి, అంటే కులాలు జాతకాలు అన్నీ కలుసుకుని చక్కగా ఇప్పుడు మొదలెడతాను, నీకోసం నేను ప్రాణం ఇస్తాను, నీకోసం ఈ సాగర్లో దూకమంటే దూకుతాను, అక్కడ హుసేన్ సాగర్లో దూకమంటే దూకుతాను, ఏ సాగర్లో అయినా దూకుతాను అంటాడు. ప్రాణం ఇచ్చేస్తానంటాడు. ఇది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. దిస్ ఈజ్ నాట్ అరేంజ్డ్ మ్యారేజ్ నార్ లవ్ మ్యారేజ్. ఈ అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ ఏంటి? ఇది మేనరిక్ కన్నా హీనం. అంటే వాడు కుటుంబాన్ని, ఇప్పుడు కులం ఎలా పోతుంది కదా.